ఆమేన్. దేవా నీ స్పర్శ అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వక ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈరోజు సువిశేష పఠనము మార్కు శుభవార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనము ధ్యానించుకోమని మనకు శ్రీసభ చెప్తూ ఉన్నది. ఈ యొక్క సువిశేష పఠనంలో ఇక్కడ చూస్తే ప్రభు 4000 మందికి ఆహారంను ఇచ్చేట్టు మనం చూస్తూ ఉన్నాము. అక్కడ 8వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ చూస్తే నేటికి 3 దినములు అనేది వీరిని చూస్తే నాకు జాలి కలుగుతున్నదని యేసు ప్రభు మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. మన కడుపును చూసి, మన ఆకలిని చూసి, మనం ఉన్నటువంటి స్థితిని చూసి దేవుడు మరి అక్కడ జాలి కలిగినట్టుగా మనం చూస్తున్నాం. అందుకోసం అని చెప్పి శిష్యులకు ఆయన ఆదేశిస్తూ ఉన్నాడు, అయ్యా వీళ్లకు మీరే మరి ఆహారాన్ని సమకూర్చండి అంటే శిష్యులు మా దగ్గర వీళ్ళకి ఇచ్చేంతటువంటి ఆహారం మా దగ్గర లేదు ప్రభు అని చెప్తా ఉన్నాడు. మరి మీ దగ్గర ఏముండదని తిరిగి వాళ్ళని ప్రశ్న వేసినప్పుడు మా దగ్గర ఇది ఉందని చెప్పి శిష్యులు చెప్పినప్పుడు ఆ యొక్క ఆహారంని తీసుకొని దేవుడు అక్కడున్నట్టు కొద్ది ఆహారం తీసుకొని దేవుడు 4000 మందికి అక్కడ ఆహారం సమకూర్చినట్టు మనం చూస్తున్నాం. మనము పాతకాలంలో చూస్తే కూటి కోసం కోటి విద్యలని అక్కడ ఒక సామెత ఉంది. ఈ రోజుల్లో చూస్తే ఈ చిన్న కడుపు కోసం, ఈ కూటి కోసం చేయనటువంటి తప్పు మానవుడు లేనే లేదు. మరి ఈ విషయం చూసి కూడా దేవుడు చాలా జాలి చెందుతూ ఉన్నాడు. ఆది కాండంలో సృష్టి ఆరంభంలో ప్రతి ఒక్కటి కూడా శూన్యంగా ఉంది. శూన్యంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క జీవరాశిని, పండ్లనిచ్చే చెట్లను, పశువులను, ఆకాశ పక్షులను అన్నిటిని కూడా దేవుడు సృష్టించిన తర్వాతనే మానవ జాతిని సృష్టించినాడు. అంతేగాని మానవుని సృష్టించిన తర్వాత ఈ యొక్క సంపదన అంతా కూడా దేవుడు సృష్టించలేదు. దేవుడు మానవుని సృష్టింపక మునిపే మానవుని కోసం అన్నీ కూడా ఏర్పాటు చేసి మానవుడు సుఖంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా అని చెప్పి దేవుడు అన్నీ కూడా మనము సృష్టించినట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి మానవుడు లేనిపోయినటువంటి ఆశల కోసము మరి దేవుడిచ్చేటువంటి కృపను కోల్పోయి లేనిపోయినటువంటి పాపాలు చేస్తూ ఉన్నాడు. మరి ప్రభు తన శిష్యుల వద్ద ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకొని మనకు మరి అక్కడ ఉన్నటువంటి 4000 మందికి భోజనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఇది జరిగింది చూస్తే మరి ఇజ్రాయిలు ప్రజలు ఎడారిలో వచ్చేటప్పుడు మోషే మీద, అహరోను మీద గొనిగినారు. తద్వారా యావే దేవుని మీద గొనిగినారు. మేము అక్కడ ఉంటే ఎంతో తృప్తిగా భుజించేటువంటి వాళ్ళము, ఈ ఎడారిలో వచ్చి మమ్మల్ని చంపేదానికి మీరు తీసుకొస్తున్నారన్నప్పుడు మోషే అహరోనులు పోయి యావే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు పరలోకం నుండి, ఆకాశము నుండి మరి దేవదూతల భోజనమైనటువంటి మన్నాను అక్కడ ఉన్నటువంటి ఎడారిలో ఉన్నటువంటి ప్రజలను మరి దేవుడు కురిపించినట్టు మనం అక్కడ చూస్తున్నాం. వాళ్ళు తృప్తిగా భుజించినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు కూడా ఎడారిలో వాళ్ళు ఉన్నారు. ఎడారిలో ఉన్నప్పుడు అక్కడ ఎటువంటి ఆహారం లేదు. కానీ శిష్యుల దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి మరి ఆ భోజనం తీసుకొని మరి యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి 4000 మందికి ఇస్తాడు. ఇక్కడ కూడా ఎడారి, మరి అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఎడారిలో ఉన్నారు. మరి ఇక్కడ వచ్చేసి అది పరలోకం నుంచి మరి దివ్యమైనటువంటి ఆహారంను ఆ రోజు యేసు ప్రభు యావే దేవుడు కురిపించాడు. ఇక్కడ కూడా యేసు ప్రభు ఎడారిలో శిష్యుల దగ్గర ఉన్నటువంటి ఆహారంను అక్కడ ఉన్న ప్రజలకు అందరికీ ఇచ్చినాడు. ఇది చూస్తే మనము ఈరోజు ఇది అక్కడ జరిగినటువంటి ఆ ఎడారిలో జరిగినటువంటి కార్యమును మనం చూస్తే ఈరోజు దివ్య బలి పూజ ద్వారా యేసు ప్రభు గురువుల ద్వారా మనకందరికీ మరి తన దివ్యమైనటువంటి బలి పూజలో ఆహారాన్ని మనకు పంచుతూ ఉన్నాడు. అక్కడ పరలోకం నుంచి ఇజ్రాయెల్ ప్రజలు పరలోకం నుంచి మరి ఆహారం ఇచ్చినాడు. ఇక్కడ పరలోకం వైపు చేతులెత్తి యేసు ప్రభు తన ఆహారాన్ని మరి అక్కడ ఉంటే 4000 మందికి ఇస్తున్నాడు. మరి ఈరోజు కూడా పరలోకం నుండి ఈ భూలోకానికి వచ్చినటువంటి ఆ యేసు ప్రభే ఈ యొక్క దివ్య బలి పూజలో మరి శరీర రక్తములుగా మనకు ఒక దివ్య భోజనంగా ఉంటున్నారు. మనము ఏ కొరత ఉండకూడదు అని చెప్పి ఆ పరలోకం నుంచే ఈ భూలోకానికి మరి యేసు ప్రభు తన దివ్య శరీర రక్తములే మనకు ఆహారంగా ఇస్తూ ఉన్నాడు. మరి అటువంటి ఈ దివ్య శరీర రక్తములు భుజించుటకు మనకు ఎటువంటి అర్హత ఉన్నది?
మరి ఎటువంటి అర్హత ఉన్నది మనం కూడా చూసుకోవాలి. ఇది మరి ఎవరు కూడా ఇవ్వలేనటువంటి గురువుల ద్వారా మాత్రమే ఇవ్వవలసినటువంటి ఇచ్చేటువంటి ఈ దివ్యమైనటువంటి సంస్కారం ఇది. మరి గురువుల ద్వారా పూజించేటువంటి ఈ యొక్క దివ్య శరీర రక్తములు మన జీవితాలకు అది ఒక ఆధ్యాత్మికంగా మనం కూడా ప్రభువులో ఎదగాలని చెప్పి ఈ యొక్క ప్రభు ఇచ్చినటువంటి ఆహారమును మనము స్వీకరించి ఆయన కృపను పొందుకోవాలని చెప్పి మమ్మల్ని అందరినీ హృదయపూర్వకమైన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.